విజయనగరం జిల్లా లక్వరపుకోట మండలం గోల్చాం గ్రామంలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దీని ప్రధాన నినాదం ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాలు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా కుటుంబ సంక్షేమాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయవ్యాధి పరీక్షలు, పోషణ అభియాన్ కింద పోషకాహార సలహాలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, తల్లి బిడ్డ సేవలు, మానసిక వైద్య సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు మరియు ఆయుష్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈట్ రైట్, సరైన ఆహారం తీసుకోవాలి అనే ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. స్టార్ట్. నా పేరు డాక్టర్ శివాని. నేను బొద్దం పిహెచ్సి డాక్టర్ని, వేపాడ మండలం. ఈరోజు గొల్జాం విలేజ్లో స్వస్థ నారీ శక్తి పరివార్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. ఈరోజు స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మా గొల్జంలో. దీనిలో భాగంగా అడల్ట్స్ అండ్ హెల్త్ కోసం మేము అవగాహన ఇవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలకి, అంటే స్కూల్ గోయింగ్ కాకుండా మళ్ళీ అందరూ ఎవరైతే 9 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ ఉన్నారో వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమం స్టార్ట్ చేశామన్నమాట. దానిలో భాగంగా చైల్డ్ మ్యారేజెస్ నిర్మూలించడానికి మరియు మెన్స్ట్రల్ హైజీన్, పర్సనల్ హైజీన్, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి మొత్తం ఒక చిన్న స్కిట్ లాగా కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా చైల్డ్ మ్యారేజెస్ వల్ల వచ్చే నష్టాలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో ఏంటంటే మనం చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల పిల్లలకి అనేది గర్భసంచి తొందరగా పెరగదు. అది పెరగాలి అంటే సర్టన్ ఏజ్ రావాలి. 19 సంవత్సరాలు దాటిన తర్వాతే మన ఆర్గన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ భాగంగా ఒకవేళ అందులోనే ముందుగా మనం వివాహం చేసినట్లయితే గర్భాశయం అనేది చిన్నగా ఉండడం, దానివల్ల పుట్టబోయే పిల్లతో పాటు తల్లికి కూడా చాలా నష్టాలు జరుగుతాయి. అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ ఉంటారో వాళ్ళు మెంటల్గా రెడీగా ఉండరు. ఏదైతే చైల్డ్ మ్యారేజ్కి కానీ మ్యారేజ్ అయిన తర్వాత భర్తని, కుటుంబాన్ని చూసుకునేంత రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకి రాదు. సో వాళ్ళకి రాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కుటుంబాన్ని బాగా పెరగడానికి అవగాహన ఉండదన్నమాట పిల్లలకి కూడా. దాని ద్వారా చైల్డ్ మ్యారేజెస్లో చాలామంది తల్లి బిడ్డ ఇద్దరు మరణాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. పుట్టబోయే పిల్లల మరణాలు ఎక్కువ అవుతాయి, అలాగే మ్యాటర్నిటీ డెత్లు కూడా ఎక్కువ అవుతాయి. అవన్నీ నిర్మూలించడానికి పిల్లలతో పాటు తల్లులు కూడా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది.